మన ఇద్దరి పెళ్లి జరగాలంటే మీ తాతయ్య అమ్మమ్మల వల్లే అవుతుంది. వాళ్ళ మాట మా మావయ్య వినడుగా. ఆయన వినకపోయినా మా అత్తయ్య వింటుందిగా, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. గుడికి తీసుకెళ్తున్నామని అబద్ధం చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. నిజానికి గుళ్ళో జరగని మేలు ఈ కాకి బడిలో జరుగుతుందని ఇక్కడ తీసుకొచ్చావమ్మా. చెప్పండి. ఇప్పుడు జరగబోయే పెళ్లి మా లతకి ఇష్టం లేదండి. మీ అన్నయ్య గారు అబ్బాయి విజయం చేసుకోకపోతే చచ్చిపోతానంటుందమ్మా. అలాగని మేము రాసిస్తాం. ఇట్స్ టూ లేట్. మీ అల్లుడు గారు రాసిచ్చిన కాగితం ఇది. తన కూతురు పెళ్లి జరిగే వరకు సెక్యూరిటీ మనీ మీ అందరి సమక్షంలో జరిగిన నిశ్చితాంబులానికి గుర్తని మెజిస్ట్రేట్ అయిన మీ అల్లుడు గారు సంతకం దీని మీద ఉంది. నిశ్చితాంబులానికి ముందే నాకిష్టం లేని పెళ్లి జరగబోతుందని ఈ అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చుంటే ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు నేనేం చేయలేను. అమ్మా, మా నాన్న ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే నేను నీ కడుపునే పుట్టుండేదాన్ని కదమ్మా. అప్పుడు కూడా నీ కూతురు బ్రతుకు నాశనం అయిపోతుంటే టూలేట్ అనేదానివా? నీ పెళ్లి జీలకర్ర బెల్లం దాకా వచ్చి ఆగింది, నీ కూతురు పెళ్లి కూడా. అమ్మా, ఆ శుభం పలకొద్దు. అమ్మా ఝాన్సీ, నువ్వు వచ్చాక ఈ ఊళ్ళో రవిడీలు తల వంచారని, గూండాలు గుడారాలు ఎత్తేశారని విన్నాను. కానీ నా కొంపలోనే ఒక పెద్ద గూండా ఉన్నాడమ్మా. వాడెవడో కాదు, నా కొడుకే. వాడి బారి నుంచి దీన్ని ఎలా కాపాడతావు నీ ఇష్టం. అమ్మా, పెద్దదాన్ని నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, ఆలోచించబ్బా. మమకారానికి మా డిపార్ట్మెంట్ కి జాతి వైరం. I can't help it. పంతులు, నువ్వు లోపలికి వస్తున్నావు, నేను బయటికి వెళ్తున్నా. ఓ రారడుగు లాంబోతు, బయటికి వెళ్తే ఉందరా మడ్డర్లు మానభంగాలు. జైల్లో ఉంటేనే హ్యాపీ. ఏంటి హ్యాపీ? ఇప్పుడు ఈ రూమ్ ఉందనుకో, ఈ మాత్రం రూమ్ తిరుపతిలో 300 అడుగుతారు. ఈ పళ్ళెంలో అన్నం పెట్టడానికి 15 రూపాయలు అడుగుతారు. సో భారతదేశపు జైళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్. వారిని ఎటు చెప్పినా అటో ఇటో తిప్పి కొడతావు కదా. ఏది ఏమైనా నాలిక మీద సరస్వతి ఉన్నోడివి. నేను మళ్ళీ జైలు చుట్టుపక్కలకి రాకుండా ఉండాలని నన్ను ఆశీర్వదించు. ఈసారి తప్పకుండా ఉరి శిక్ష పడుతుంది. చిచి, బుద్ధి గడ్డి తిని నిన్ను ఆశీర్వదించమన్నా. వస్తా. దా. పోతా. ఓ ఇది ఎక్కడి కేసండి బాబు? పొద్దున్నే ఏలెట్టి కెలికా. నేను చూసి చాలా కాలం అయింది. నువ్వు రిలీజ్ అయ్యేంత వరకు మీ ఓడి నన్ను నిద్రపోనవలేదే. మా నాన్నని విడుదల చేయించారుగా, ఇక ఝాన్సీకి నిద్ర లేకుండా చేస్తాను చూడండి. అదా, లంచానికి లొంగటం లేదు, బెదిరింపులు భయపడటం లేదు. అదే మన మంత్రి నెల్లూరు నాంచారయ్య చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తే పోద్ది. ఏది ఆ నెల్లూరు నాంచారయ్య? ఆడికి రోజుకో పిల్ల కావాలిగా. పిల్లేగా పంపిస్తే పోలా. అదేదో చూడరా అబ్బాయ.